ఇంట్లో ఏ వ్రతాలు చేసుకున్నా, ఏ పూజలు చేసుకున్నా, గుడికి వెళ్ళినా పక్కాగా ప్రసాదమైన రెసిపీ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా చింతపండు పులిహోరనే. చింతపండే కాదు, నిమ్మకాయ ఏదైనా సరే పులిహోర అయితే ఖచ్చితంగా పెడుతూ ఉంటారు. అయితే మరి పులిహోర గుడిలో పెట్టినంత టేస్టీగా ఇంట్లో ఒక స్పెషల్ మసాలాతో ఎలా చేసుకోవాలనేది లాంగ్ వీడియో నేను నిన్న పోస్ట్ చేశానండి. దాని యొక్క లింక్ అయితే కింద టైటిల్లో ట్యాగ్ చేస్తాను, ఓపెన్ చేసి చూసేయండి. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ చాలా బాగా కుదిరింది. ఆ స్పెషల్ మసాలా ఏంటిది, చింతపండు పులుసు ఎలా తీయాలి, ఎలా చేసుకోవాలనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లారిటీతో అయితే వీడియో చేశాను. అండ్ రానున్నదైతే మనకు వినాయక చవితి కదా, ఈ వినాయక చవితి పండగకి చక్కగా చేసుకొని తినేయండి. అండ్ ఇవాళ శ్రావణ 5వ శుక్రవారం కాబట్టి అందరికీ 5వ శుక్రవారం శుభాకాంక్షలు. ఆ అమ్మవారి దయ వల్ల అందరం బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.